వసంతకాలం ఎప్పుడు మొదలవుతుంది? కవి సమ్మేళనాలు ఎప్పుడు జరుగుతాయి? పంచాంగ శ్రవణం ఎప్పుడు వింటాం? షడ్రుచుల పచ్చడిని ఎప్పుడు తింటాం? గుర్తొచ్చిందా? అవునండి, ఇవన్నీ ఉగాది రోజునే జరుగుతాయి. ఉగాది పండుగ తెలుగువారికి అత్యంత ముఖ్యమైన పండుగ. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే ఈ పండుగ తెలుగు నూతన సంవత్సరానికి ఆరంభం. యుగ మరియు ఆది అనే పదాల కలయికతో ఏర్పడిన ఉగాది కొత్త కాలానికి పునాదిగా నిలుస్తుంది. ఈ పండుగలోని ముఖ్యమైన విశిష్టతలు, సంప్రదాయాలు, పురాణ కథలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఉగాది రోజు పాటించే సంప్రదాయ ఆచారాలు ఏంటి? మొట్టమొదట తైలాభ్యంగ స్నానం. ఉదయాన్నే లేచి తలకు నూనె రాసుకొని స్నానం చేయటం. తరువాత ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటాం. రంగురంగుల ముగ్గులు వేసి మామిడాకుల తోరణాలతో అలంకరించుకుంటాము. తరువాత దైవారాధన చేసేసి ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించి అందరము తీసుకుంటాం. ఉగాది పండుగలో ప్రధానమైనది ఉగాది పచ్చడి. ఇది షడ్రుచుల సమ్మేళనం. జీవితంలోని 6 రకాల భావాలకు సంకేతంగా నిలుస్తుంది. తీపి అంటే ఆనందం, పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన సందర్భాలు, ఉప్పు జీవితంలో ఉత్సాహం, వగరు కొత్త సవాళ్లు, చేదు బాధలు కష్టాలు, కారం కోపం. జీవితంలో వచ్చే అన్ని భావాలను, సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలనే గొప్ప సందేశం ఈ పచ్చడిలో దాగి ఉంది. తరువాత పంచాంగ శ్రవణం. కొత్త సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణాలనే 5 అంగాల కలయికే పంచాంగం. దీనివల్ల రాబోయే కాలంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో, రాజ్యపూజ్యం, అవమానాల గురించి అవగాహన ఏర్పడుతుంది. కవి సమ్మేళనాలు జరుగుతాయి. తెలుగు సంస్కృతిలో ఉగాది రోజున కవి సమ్మేళనాలకు ప్రత్యేక స్థానం ఉంది. సాహితీవేత్తలు తమ కవితలతో, పద్యాలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు. తెలుగు భాషా వైభవాన్ని చాటి చెప్పే సందర్భం ఇది. అంతేకాదు, ఏదైనా కొత్త పనిని లేదా వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఉగాదిని అత్యంత శుభప్రదమైన రోజుగా భావిస్తారు. అంతకంటే ముఖ్యమైనది ప్రకృతిలో జరిగే మార్పులు. వసంత ఋతువు ఉగాదితోనే ప్రారంభమవుతుంది. చెట్లు చిగిర్చి కోకిలలు గానం చేస్తూ ప్రకృతి అంతా కొత్త కళను సంతరించుకుంటుంది. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, పాతవి వదిలి కొత్తగా జీవించాలనే ప్రకృతి ఇచ్చే పిలుపు. ఉగాది పండుగ వెనుక కేవలం ప్రకృతి మార్పులే కాదు, అత్యంత ఆసక్తికరమైన పురాణ గాథలు మరియు ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి. భారతీయ సంస్కృతిలో ఈ రోజును ఒక పవిత్రమైన మలుపుగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఉగాదిని జరుపుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, మొదటిది బ్రహ్మదేవుని సృష్టి ఆరంభం. పురాణాల ప్రకారం ఈ విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడే సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. అందుకే దీనిని కల్పానికి ఆది లేదా ఉగాది అని అంటారు. కాలగణన ఈ రోజు నుంచే మొదలైందని భక్తుల విశ్వాసం. మరొక కథ ఏంటంటే, వేదాల పునరుద్ధరణ. ఒక పురాణ కథ ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి వద్ద ఉన్న వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాచిపెడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. ఈ విజయం జరిగిన రోజు కూడా ఉగాది నాడే అని చెబుతారు. మరొక కథ శ్రీరామ పట్టాభిషేకం. రావణ సంహారం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిన రోజు కూడా ఇదే నని కొన్ని పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి. అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా రామరాజ్యం స్థాపించబడిన శుభదినంగా ప్రజలు ఈ పండుగను చేసుకుంటారు. విక్రమాదిత్య మరియు శాలివాహన విజయాలు. చారిత్రక మరియు పురాణ నేపథ్యం ప్రకారం విక్రమాదిత్యుడు శకులను ఓడించి కొత్త శకాన్ని ప్రారంభించిన రోజుగా దీన్ని భావిస్తారు. శాలివాహనుడు విదేశీ దురాక్రమణదారులను ఎదిరించి విజయం సాధించి శాలివాహన శకాన్ని ప్రారంభించింది కూడా ఈ రోజే. అందుకే మన పంచాంగాల్లో శాలివాహన శకం అని కనిపిస్తుంది. కృష్ణ నిర్యాణం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిన తరువాత
కలియుగం ప్రారంభమైన రోజు కూడా ఇదేనని చెబుతారు. ఆధ్యాత్మికంగా లేదా పురాణాలే కాకుండా సైంటిఫిక్ కారణం కూడా ఉన్నాయి. ఖగోళపరంగా కూడా ఈ రోజుకు ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలోనే సూర్యుడు భూమధ్య రేఖకు సరిగ్గా పైన ఉంటాడు. దీనివల్ల పగలు మరియు రాత్రి సమానంగా ఉంటాయి. అంటే ప్రకృతిలో సమతుల్యత ఏర్పడుతుంది. ఈ సమతుల్యత మన జీవితాల్లో కూడా ఉండాలని కోరుకుంటూ ఉగాది పండుగను జరుపుకుంటాం. విన్నారుగా, ప్రకృతిలో వచ్చే మార్పులాగే మన అందరి జీవితాలలో కూడా ఈ ఉగాదితో మంచి మార్పులు రావాలని ఆశిస్తూ నమస్తే. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో కలుద్దాం.